నదుల అనుసంధానమే ప్రధాన అంశంగా కృష్ణా పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై తన నివాసం నుంచి ఉన్నతాధికారులతో సమీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అక్షయపాత్ర, ఇస్కాన్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో పుష్కర యాత్రికులకు అత్యంత నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పుష్కర యాత్రికులను విజయవాడ నగరవాసులు ఆదరించాలని, సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రైస్ మిల్లర్ల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నదానం చేయాలని సూచించారు. రోజు 1,00,000 మందికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేయాలని, పౌర సరఫరాల శాఖ ఈ వ్యవహారాల్ని సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. పుష్కరాలు జరిగే 12 రోజులు కృష్ణానదిలో జల క్రీడలు నిర్వహించాలని పర్యాటక శాఖ అధికారుల్ని ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న యాప్రాన్ వద్ద సంపూర్ణ శాకాహార భోజన ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, చీఫ్ జస్టిస్లకు ఆహ్వానాలు పంపామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆయా జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాలతో పాటు పొరుగు రాష్ట్రాల వంటకాలను అతిథులకు వండి వార్చాలన్నారు.